వెల్కమ్ టు బొమ్మన డైరీ. అన్న వాళ్ళు అయితే గేదెని అయితే తీసుకున్నారండి. ఈ గేదెను ఎర్రగడ్డ మార్కెట్లో ఈ వారం అయితే ఆదివారం అయితే రావడం జరిగింది మార్కెట్కి. ఎంత తీసుకున్నావు అన్న? 70,000 తీసుకున్నారు. సూడుతుందా ఏమన్నా? ఎన్ని నెలలు సూడుందన్నా అన్న? 8 నెలల సూడుతోడు ఉంది. ఏం పాలు చెప్పిరన్నా? 5 లీటర్ల పాలు చెప్పిర్రా? సో ఎలా అనిపించాయి అన్న రేట్లు? ఎక్కడి నుంచి వచ్చారన్నా? జైరాబాద్ నుంచి వచ్చారు. సో చూడండి ఫ్రెండ్స్, జైరాబాద్ నుంచి అయితే రైతు అయితే రావడం జరిగింది. సో ఈ గేదెకు రేట్ ఎలా అనిపించింది అయితే మీరు అయితే కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, నేనైతే కవర్ చేస్తాను. ఇక్కడ దూడలు కూడా తీసుకున్నారు, నేను దూడలు కవర్ చేస్తాను ఎంత తీసుకున్నారో. అదే ఫ్రెండ్స్, స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ పెయ్యకైతే 1,50,000 అయితే చెప్తున్నారండి. 8 నెలల ప్రెగ్నెంట్ అవుతుంది. సో క్వాలిటీ చూడొచ్చు. ఎర్రగడ్డ మార్కెట్లో 1,50,000 అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పడం. బేరం అయితే అవుతుంది. ఒకసారి బేరం అయితే అమ్ముడు పోతే అయితే మనం వీడియో అయితే కవర్ చేద్దాము ఎంత అమ్ముడు పోయింది అనేది. సో వీడియో పూర్తి వరకు చూడండి. సో క్వాలిటీ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెయ్య క్వాలిటీ ఎలా ఉందో. 8 నెలల ప్రెగ్నెంట్తో ఉందండి ఈ పెయ్య అయితే. హాయ్ ఫ్రెండ్, రైట్ అయితే ఈ 4 దూడలు అయితే తీసుకున్నానండి ఎర్రగడ్డ మార్కెట్లో. క్వాలిటీ చూడొచ్చు దూడలు. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఎంత తీసుకున్నారో. క్వాలిటీ చూడండి. అన్న వాళ్ళే తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు అన్న? 95,000 తీసుకున్నారు. ఎలా అనిపించింది అన్న క్వాలిటీ? పర్లేదు అనిపిస్తుంది. డైరీ ఉందా అన్న ఎంతమంది? లేదు. దూడలు ఎందుకు తీసుకున్నా అన్న? దూడలు తీసుకున్న రీజన్? బాగా రేట్ ఎక్కువ ఉందని దూడలు తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారు అన్న? 1,30,000 చెప్పారు. 90,000 తీసుకున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే 1,30,000 అయితే చెప్పడం జరిగింది. వీళ్ళైతే 90,000 అయితే తీసుకున్నారు. 4 దూడలు 23,000 ఒకటి పడ్డట్టు అండి. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేట్ పెట్టచ్చో. సో ఇక్కడైతే జఫ్రాబాద్ తీసుకోవడం జరిగిందండి అన్న వాళ్ళు. సైజులు కూడా చూడవచ్చు ఎలా ఉందో. హెవీ సైజులో ఉంది. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఎంత తీసుకున్నారో. క్వాలిటీ చూడండి. ఎంత తీసుకున్నా అన్న? 1,30,000 తీసుకున్నారా? పాలు ఎంత ఇస్తున్నా? 9 పూటకా? పూటకు 9 చెప్పారు ఫ్రెండ్స్. సో క్వాలిటీ చూడండి. వాళ్ళు ఎంత చెప్పారన్నా చెప్పడం? వాళ్ళు చెప్పడం చెప్పారు రేటు 1,60,000 చెప్పారు. 1,30,000 కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఒంగోలు నుంచి వచ్చారు. ఒంగోలు నుంచి ఇక్కడ రావడం కారణం ఏంటన్నా? అక్కడ ఇంతమంది ఒకసారి తీసుకెళ్ళరా? ఎలా పోయిన ఆధారం తీసుకెళ్ళారు. బాగానే ఉందా అన్న గేదె? బాగానే ఉందా? సో చూడండి ఫ్రెండ్స్, ఎంత రేట్ పెట్టచ్చో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గేదెకి సైజులు కూడా చూడవచ్చు. మంచి హెవీ సైజులు ఉందండి. జఫ్రాబాదీ పొద్దుకూరు చూడండి. అడ్డర్ క్వాలిటీ. వాళ్ళు పూట 9 లీటర్లు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే మిల్కింగ్ నర్వ్స్ కూడా చూడవచ్చు. క్లియర్గా కనబడుతుందండి మిల్కింగ్ నర్వ్స్. ఎప్పుడైనా గేదెలు కొన్నప్పుడు ఇలా మిల్కింగ్ నర్వ్ అయితే చెక్ చేసుకోండి క్లియర్గా. సన్లు కూడా చూడండి. 4 సన్లు అనేది ప్రాపర్ షేప్లో ఉన్నాయి. అన్న వాళ్ళైతే గేదెని తీసుకున్నారండి. ఎంత తీసుకున్నా అడుగుదాము. ఇది ఎంత తీసుకున్నా అన్న? 1,02,000 చెప్పి తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారన్నా? 1,30,000 చెప్పారు. పాలిస్తున్నా చూడదా? 8 నెలల ప్రెగ్నెన్సీ. చూడండి ఫ్రెండ్స్, 8 నెలల ప్రెగ్నెన్సీ ఉంది. వాళ్ళైతే ఇంకా గేదెలు అయితే తీసుకుంటున్నారు. అడవిలో ఉన్నాడు. సో గేదెలు తీసుకున్న తర్వాత అయితే మనమైతే కవర్ చేద్దాము ఎంత తీసుకున్నారు. సో ఈ గేదెకి అయితే ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. పొద్దులు కూడా చూడవచ్చు. మిల్కింగ్ నరు పొద్దులు కూడా చూడండి. గేదె ఎలా ఉందో, క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. స్క్రీన్లో చూస్తున్నారు కదండి, ఒక రైతు అయితే 2 గేదెలని ఈ 2 గేదెలు అయితే తీసుకోవడం జరిగింది. 2 lakhsకి అయితే తీసుకున్నారు. ఈచ్ 1 lakh అయితే తీసుకోవడం జరిగింది. క్వాలిటీ చూపెడతాను ఒకసారి. క్వాలిటీ చూడండి. ఈచ్ 1 lakh. రెండింటికి దూడలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవైతే దూడలండి. ఒకటే రైతు తీసుకున్నాడు 2. మిల్కింగ్ పొదుగు చూడండి ఎంత బాగుందో. పైప్ లైన్ చూడండి. పైప్ లైన్ అయితే క్లియర్గా కనబడుతుంది. సో గేదె కావాలి చూడండి. 1 lakh ఈచ్ అయితే 1 lakh అయితే తీసుకున్నారు. 1,00,000 రూపాయలు ఈ 2 గేదెలు. మీరైతే కామెంట్ చేయండి వేరే ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయో. క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇదైతే తొలసూరు పడ్డానే అండి. తొలసూరు అయితే అన్న వాళ్ళు అయితే తీసుకున్నారు. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్నా? వికారాబాద్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్. ఎంత తీసుకున్నా దీన్ని? 85,000 తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారన్నా? వాళ్ళు 1,10,000 చెప్పారు. 1,10,000 చెప్తే మీరు 85,000 తీసుకున్నారు. తొలసూరు పడ్డనే తీసుకోవడానికి కారణం ఏందన్నా?
ఇది జర మనకు నాటు రకం అని తీసుకున్నారు. ఎండకైనా పొలాలు కూడా పొలాల్లో కట్టేసుకున్న మాకు ఇంటికి పూర్తి పాలిస్తుంది అని ఇంటికి పూర్తి పాలిస్తాను తీసుకున్నారు. డైరీ ఉందా ఎంతమంది? లేదన్న, ఇదే ఫస్ట్ ట్రిప్ మనం. ఇదే ఫస్ట్ టైం మీరు చేసుకుంటాం. దాంతో పాటు ఇంట్లో తాగనికే బాగుంటాయి పాలు, తాగడానికి కూడా బాగుంటాయి. ఎందుకంటే లోకల్ కాబట్టి కొంచెం పాలు దానగిన లేకున్నా పాలు ఇస్తుంది. ఎన్ని లీటర్లు ఇస్తాను మీ అందరూ? ఏమో ఆయన 3 లీటర్లు ఇస్తుంది అన్నాడు. 3 లీటర్లు ఇస్తాను పూటగా? పూట 3 లీటర్లు. కొంచెం పడ్డాయి కదా, వాళ్ళు ఏం కరెక్ట్ చెప్పలేరు. మనం పిండి చూసిన దానికి ఏం తెలియదు. పిండి చూసేదాకా మనకేం తెలియదు. రేట్లు ఎలా అనిపించాను? రేటు కొద్దిగా ఒక 10,000 దాకా ఎక్కువ అయింది అనిపిస్తుంది, కానీ అంతా మార్బేర కళ్ళు అంత సవాలా పోటీ వస్తారు. అయితే మస్తు అయితే అనుకుంటే 15,000 ఎక్కువ అయింది. 15,000. మీ దగ్గర ఏమైనా మార్కెట్లు ఉన్నాయా అన్న? అంటే ఇక్కడికి రావడం కారణం ఎర్రగడ్డకి ఏమో ఇక్కడ ముర్రా జాతి బలు దొరుకుతాయంటే వచ్చిన ఇక అవి సూడిపడ్డ మంచి కొట్టకపోయా నాకు, అందుకని దీన్ని తీసుకున్నారు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరైతే ఎంత రేట్ అయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. సో ఇంకోటి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మనం డైరీ అయితే పెడుతున్నాము. ఈ దానా వల్ల పాలమ్మడం వల్ల దానా అయితే సెట్ అవుతుందా? ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడైతే తౌడు బత్తకైతే వెళ్ళానండి. తౌడు బత్త అయిపోయిందంటే ఇంటికాడ తౌడు బత్త తెద్దామంటే 1500 ఉందండి. 40 కిలోల తౌడు బస్తా 1500 అని తీసుకోవడం జరిగింది. ఈ తౌడు బత్తలకైతే మన డైరీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుందో లేదో మీరైతే కామెంట్ చేయండి. దీనిపైన అంతంత రేటు పెట్టి తీసుకుంటే ఉందండి. చిన్న సైజులో ఉంది. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. ఈ బుల్కి ఎంత చెప్తారన్నా? అమ్మిరా అన్న? ఎంత కమ్మిరానా? 54,000 అమ్మిరా. సో చూడండి ఫ్రెండ్స్, దీనికైతే 54,000కి అయితే అమ్ముడుపోయిందండి ఎర్రగడ్డ మార్కెట్లో. 54,000. క్వాలిటీ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న వాళ్ళు అయితే ఈ గేదెని తీసుకున్నారండి. అడిగే తెలుసుకుందాము ఎంత కొన్నారో. ఎంత? 75,000 కొన్నారన్నా? సూడి ప్లస్ పాడి ఉంది కదా. సో 75,000కే తీసుకున్నానండి. సూడి 5 నెలల సూడి ఉంది. దీని దూడ పోద్దూడు ఉంది. సో మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో క్వాలిటీ చూడండి. బుల్స్ అయితే ఎర్రగడ్డ మార్కెట్ అయితే మంచి బుల్స్ అయితే రావడం జరుగుతుందండి. మంచి బ్రీడెడ్ బుల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ బుల్కి ఎంత రేట్ పెట్టచ్చో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకొకటి కూడా ఉందండి, చిన్న సైజులో ఉంది చూడండి. ఇది కూడా చిన్న సైజులో ఉంది, ముర్రాలో ఉందండి. పాలం మీద ఉంది. రింగ్ కూడా చూడొచ్చు, ప్యూర్గా ఉంది. సో మీరైతే రేట్ ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి ఈ 2 బుల్స్కి. సో మార్కెట్ అయితే నేను కవర్ చేస్తాను, ఎలాంటి క్వాలిటీ బుల్స్ వచ్చాయో ఐడియా ఉంటుంది. ఈ వారం అయితే మంచి గేదెలు అయితే రావడం జరిగిందండి మార్కెట్కి. చూడొచ్చు, సైజులు కూడా చూడొచ్చు, ఎలాంటి సైజులు అవైలబుల్ ఉన్నాయో మార్కెట్లో. హెవీ సైజులో ఉన్నాయండి గేదెలు అయితే. మీకైతే గేదెలను అయితే మార్కెట్ అయితే పూర్తిగా చూపెడతాను. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఎంత రేట్ అయితే చెప్తున్నారో వాళ్ళు. ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ రాస్తుంటారండి వాళ్ళైతే. జఫ్రాబాద్ చూడొచ్చు, ఎంత ఏనుగు సైజులో ఉంది, ఇది ఎంత హెవీ సైజులో ఉందో చూడండి. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. ముందైతే గేదెల క్వాలిటీ అయితే చూడండి. ఎంత హెవీ సైజులో ఉన్నాయో. జఫ్రాబాద్ అయితే మంచి జఫ్రాబాద్లు అయితే రావడం జరిగింది, భారీ సైజులు. దీనికి ఎంత చెప్తున్నా రేటు? 1,80,000 చెప్పారా దీనికి? మొత్తం ఏదైనా 1,80,000 స్టార్టింగ్ ఉన్నాయి. అన్ని చూడుతున్నాయన్నా? హెవీ సైజులో ఉన్నాయి, భారీ సైజులు ఉన్నాయి. అన్ని చూడుతున్నాయా? పాడే ఉన్నాయన్నా? సో అన్నీ చూడున్నాయని చెప్తున్నా అండి. అన్నీ 1,80,000 అయితే చెప్తున్నారు ఏ గేదెకైనా. సైజులు చూపెడతాను ఒక్కొక్కటి ఎంత హెవీగా ఉన్నాయో మీరు కూడా చూడండి. బేరం అయితే ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ కాదు. వాళ్ళు చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు, బేరం ఆడుకోవచ్చు. సైజులు చూడండి అన్న, ఇవన్నీ అయితే ఒక అన్ననే తీసుకొచ్చాడు. చూడండి సైజెస్ అయితే ఎలా ఉన్నాయో, భారీ సైజ్ అయితే రావడం జరిగిందండి. సో క్వాలిటీ ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నీ హెవీ సైజే. బేరం అయితే ఉంటుందండి, బేరం ఆడే తీసుకోవచ్చు. వాళ్ళు చెప్పినదైతే ఫిక్స్ రేట్ అయితే కాదు. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. సో ఈ మార్కెట్లోనైతే జఫ్రాబాదీ, ముర్రా, బన్నీ అన్ని గేదెలు అయితే అవైలబుల్లో ఉంటాయండి. బన్నీ తక్కువ సైజ్ బూరీలో ఉంది చూడొచ్చు. జఫ్రాబాదీ బూరీ రేర్ కాంబినేషన్ అండి. పంచకళ్యాణి కూడా ఉంది కొంచెం మిక్స్ అయితే. గేదె క్వాలిటీ కూడా చూడొచ్చు ఎలా ఉందో. సైజులు కూడా చూడొచ్చండి. ఇక్కడ కూడా చూడొచ్చు. మంచి జఫ్రాబాద్ అయితే ఎక్కువ వస్తాయండి మార్కెట్కి అయితే. మంచి హెవీ సైజ్ జఫ్రాబాద్ అయితే రావడం జరుగుతుంది.
బట్ ఎవరైతే కొత్తగా తీసుకుంటున్నారో స్టార్టింగ్ డైరీ స్టార్ట్ చేస్తున్నారో జఫ్రాబాద్ అయితే కొంచెం వెయిట్ చేయండి. ముందైతే జఫ్రాబాద్ గేదెలకైతే వెళ్ళకండి. ముర్రా అయినా బన్నీ అయినా ఆ బ్రీడ్తో అయితే స్టార్ట్ చేయండి. కొత్త వారికి కొంచెం అలవాటే వరకు, డైరీ అలవాటే వరకు ఆ బ్రీడ్స్ అయితే స్టార్ట్ చేయండి. జఫ్రాబాద్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే మీరైతే స్టార్ట్ చేయండి. జఫ్రాబాద్కి వెళ్ళండి. తర్వాత గేదెల క్వాలిటీ చూడొచ్చు ఎలాంటి గేదెలు వస్తున్నాయో. ఇదైతే ప్రతి ఆదివారం అవుతుందండి మార్కెట్. ఎర్రగడ బోరబండ దగ్గర ఉంటుంది. క్వాలిటీ చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తున్నాయో మార్కెట్కి. సూడి పాలను తీసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా సూడి పరీక్ష అయితే చేయించండి. సూడిని చెక్ చేయండి. పాడి పొదుగులను కూడా చెక్ చేయండి. పొదుగులో చెక్ చేసిన తర్వాతనే గేదెలు అయితే తీసుకోండి. మోసపోవడానికి తక్కువ ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ ఒక బుల్ ఉంది. క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో బుల్లు. సో ఎంత రేట్ పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో.